ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లో అద్భుతమైన మ్యాచ్ చూసాం. 499 రన్స్ స్కోర్ చేశారు రెండు టీంలు కూడా కలిపి. సిక్స్ చూసాం, క్లోజ్ ఫినిష్ చూసాం. ఈ మ్యాచ్ గురించి నేను డిస్కస్ చేస్తాను, కానీ మ్యాచ్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఏం జరిగిందో. అందరూ కూడా మ్యాచ్ చూసే ఉంటారు. సో కీ మూమెంట్స్ ఏంటి ఈ మ్యాచ్ గురించిలో నేను మాట్లాడతాను. ఒక 12 కీ మూమెంట్స్ నేను తీశాను. ఏదైతే మ్యాచ్ నేను అనలైజ్ చేశానో ఆ 12 కీ మూమెంట్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో నంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్ క్యాచ్ డ్రాప్. సంజు శాంసన్ ఇన్ఫార్మ్ బ్యాటర్. లాస్ట్ మ్యాచ్లో ఎలా రన్ స్కోర్ చేశాడో చూసాం. 97 స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా స్టార్ట్ చేశాడు వర్సెస్ ఆర్చర్ వర్సెస్ సంజు శాంసన్ ఒక మంచి మ్యాచ్అప్ అని చెప్పాము. ఆర్చర్ గతంలో 3 సార్లు అవుట్ చేస్తున్నాడు ఒకటే సిరీస్లో. ఆర్చర్కి ఎడ్జ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ సంజు శాంసన్ యాక్చువల్గా చూసుకుంటే చాలా మంచి స్టార్ట్ చేశాడు. దాంతోపాటు కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఒక బ్యాటర్కి, డెఫినెట్లీ ఆర్చర్ వేసినా ఎవడేసినా కూడా ఒకటేలాగా ఉంటుంది. అలానే బ్యాటింగ్ చేశాడు. కానీ ఆర్చర్ ఏం చేశాడంటే ఇనిషియల్గా షాట్ వేసాడు. అప్పుడు సంజు శాంసన్ ఆ పుల్ షాట్ చాలా చక్కగా ఆడాడు. పుల్ షాట్ 6 కూడా చూసాం. దాని తర్వాత ఫుల్లర్ లెంత్ వేసాడు. అప్పుడే నేను కామెంటరీలో ఉన్న ఆ బాల్ కన్నా ముందు జస్ట్ చెప్తున్నాను, సంజు శాంసన్కి ఫుల్లర్ లెంత్ పిచ్ చేయాలి, స్టంప్ లైన్ వేస్తే ఛాన్స్ ఉంటుందని. అలానే వేశాడు. స్ట్రైట్ కొట్టే ప్రయత్నంలో అక్కడ మిడల్లో డాలీ క్యాచ్, హ్యారీ బ్రూక్ 15 మీద క్యాచ్ డ్రాప్ చేశాడు. దాని తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూశారు. 89 రన్స్ స్కోర్ చేశాడు. చాలా చాలా కాస్ట్లీ డ్రాప్గా మారింది. నంబర్ 2, సంజు శాంసన్ వర్సెస్ ఆర్చర్ ఏదైతే అంటున్నామో, పవర్ ప్లేలో ఆర్చర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టోర్నమెంట్లో ఆర్చరే వికెట్స్ తీస్తున్నాడు ఇంగ్లాండ్తో అని నేను ప్రివ్యూలో మాట్లాడడం జరిగింది. సంజు శాంసన్ టుక్ హిమ్ ఆన్. ఎలా అయితే షాట్స్ ఆడాడో, ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేశాడు. షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తే మాత్రం ఆ 6 కొట్టడం చూసాము. ఫుల్లర్ లెంత్ వేస్తే ఇట్లా గైడ్ చేసి 4 కొట్టడం చూసాం. సో సంజు శాంసన్ ఈ జస్ట్ డిన్ ప్లే ఏదో డిఫెన్సివ్ ఆడి స్పెల్ సీ ఆఫ్ చేయాలని కాదు, టేక్ ఆన్ చేశాడు. కాన్ఫిడెన్స్తో ఆడాడు. ఆ పిచ్ ఎలా అయితే ఉందో మంచిగా బ్యాటింగ్ సర్ఫేస్ ఉంది, దాన్ని నమ్ముకొని ఆ షాట్స్ కూడా ఆడడం చూసాము. నంబర్ 3, మీ ఫేవరెట్ టాపిక్ అభిషేక్ శర్మ. నేను గతంలో కూడా చెప్పాను, బ్యాక్ చేయాలి, తను మ్యాచ్ విన్నర్గా మారుతాడు. తను కొట్టిన రన్స్ అలాంటివి, తను ఆడిన నాక్స్ అలాంటివి. గతంలో ఇంగ్లాండ్ తోటి అదే వెన్యూలో 135 స్కోర్ చేశాడని. కానీ ఈ ఇన్నింగ్స్లో అవుట్ అయిన విధానం కొంచెం డిసప్పాయింటింగ్. ఏంటంటే 2 4s వచ్చినాయి ఆల్రెడీ. మీరు అంత ఫామ్లో లేరు. ప్రతి రన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. 2 4లు వచ్చినాయి. ఆ ఓవర్లో విల్ జాక్స్ ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. బహుశా ఇంకొక ఓవర్ కూడా వేసేవాడు కాదు విల్ జాక్స్. దాని తర్వాత పవర్ ప్లేలో ఒకవేళ అభిషేక్ శర్మ ఆ బాల్ నార్మల్గా సింగిల్ తీసేసుకున్నా. నేను కామెంటరీలో అదే టైంలో నేను చెప్తున్నాను, అభిషేక్ శర్మకి 70% ఆఫ్ ద రన్స్ ఆఫ్ సైడ్లో ఉంటాయి వర్సెస్ ఆఫ్ స్పిన్నర్. కొట్టిన 2 4s కూడా ఇట్టే కొట్టాడు. ఒకటి స్క్వేర్ ఆఫ్ ద వికెట్, ఒకటి మిడ్ ఆఫ్ పై నుంచి కొట్టాడు. కానీ లాస్ట్ బాల్ చూస్తే స్టెప్ అవుట్ అయ్యాడు. ప్రీడిటర్మెంట్ క్రామ్ చేశాడు. అలానే విత్ ద షాట్ వెళ్ళిపోయాడు. హాఫ్ అవుటెడ్ షాట్ ఆడాడు, అవుట్ అయిపోయాడు. విచ్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్ టు సీ. ఎలా అయితే అవుట్ అయ్యాడో సో అదే అయిపోయింది. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత నంబర్ 4 పాయింట్ ఏంటి అంటే, ఇషాన్ ఇంకా సంజు శాంసన్ పార్ట్నర్షిప్. మీరు వికెట్ కోల్పోయిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేయమన్నారు ఇంగ్లాండ్. మీరు 200+ టార్గెట్ ఇచ్చే ప్రయత్నంలో ఒకవేళ వికెట్స్ కోల్పోతే పవర్ ప్లేలో చాలా కష్టమవుతుంది. కొత్త బ్యాటర్ వచ్చిన తర్వాత వెంటనే యాక్సిలరేట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకనే ఇషాన్ కిషన్ ఇంకా సంజు శాంసన్ చేసిన పార్ట్నర్షిప్ 66 రన్స్ పవర్ ప్లేలో స్కోర్ చేశారు ఇండియా. అక్కడ నుండి ప్లాట్ఫామ్ సెట్ అయింది. ప్రతి ఒక్క బ్యాటర్ కూడా తర్వాత ఒక మంచి స్ట్రైక్ రేట్లో ఆడారు. సో అందుకనే వాళ్ళిద్దరూ చేసిన పార్ట్నర్షిప్ చాలా చాలా క్రూషియల్. మ్యాచ్లో 253 రన్స్ స్కోర్ చేశారు ఇండియా అంటే ఫస్ట్ ఆ పార్ట్నర్షిప్ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ ప్లాట్ఫామ్ సెట్ చేసి ఇచ్చారు కాబట్టి ఈజీ అయింది. ఆ క్రమంలో ఏమైంది, ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. రషీద్ బౌలింగ్లో ఒక లాంగ్ ఆఫ్లో అవుట్ అయ్యాడు. సో కమింగ్ టు మై నంబర్ 5 పాయింట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను, కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే శివం దుబే ప్రమోషన్. మాస్టర్ మైండ్, అది గౌతమ్ గంభీర్ అయినా కానీ లేకపోతే సూర్యకుమార్ యాదవ్, హూఎవర్ టుక్ దట్ డిసిషన్. ఎందుకు చాలా కీలకమైన డిసిషన్ అంటే అది ఆదిల్ రషీద్ వేస్తున్నాడు ఒక ఎండ్లో, డాసన్ ఉన్నాడు వాళ్ళ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్, ఇక్కడ ఆఫ్ స్పిన్నర్ జాక్స్ ఉన్నాడు. కానీ జాక్స్ వేస్తే ఒకవేళ అక్కడ సంజు శాంసన్ సెట్ అయి ఉన్నాడు. సో ఆ మ్యాచ్అప్ కరెక్ట్ కాదు. వాళ్ళు ఆదిల్ రషీదే వేపిస్తారు. ఇంకా 2.5 ఓవర్స్ రిమైనింగ్ ఉండే. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు, సెకండ్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు ఆదిల్ రషీద్ది. అందుకనే శివం దుబేని పంపించారు. శివం దుబేని పంపించి వెళ్ళి కొట్టు, స్పిన్నర్ వేస్తే కొట్టు అని పంపించారు. అలానే ఆదిల్ రషీద్ ఒక ఓవర్లో 2 6లు కొట్టాడు. అలానే స్పిన్నర్స్ని టేక్ ఆన్ చేశాడు. 4 6లు ఏమో కొట్టాడు. 40 రన్స్ స్కోర్ చేశాడు. ఇంపార్టెంట్ టైంలో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆ నాక్ ఏదైతే ఆడాడో ఎవ్రీథింగ్ కౌంటెడ్. శివన్ దుబేని ముందు పంపించడం, స్పిన్నర్స్ ఉన్నప్పుడు పంపించడం. సూర్యకుమార్ యాదవ్ కొట్టలేడని కాదు స్పిన్నర్స్, కానీ శివం దుబే ఎట్ విల్ 6s కొట్టగలుగుతాడు కాబట్టి దట్ ప్రమోషన్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ మూవ్ అండ్
గౌతమ్ గంభీర్ని మెచ్చుకోవాలి. ఎలా అయితే ఆ మూవ్ చేశాడో ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో. ఇప్పుడు దాకా శివం దుబే అలా అంత ముందుకు రావడం చూడలే. అట్ నంబర్ 4 వచ్చి ఆ నాక్ ఆడాడు. అండ్ నంబర్ 6 వచ్చేసి తిలక్ వర్మ. ఒకటే ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఒక మ్యాచ్లో నంబర్ 6, ఒక మ్యాచ్లో నంబర్ 5, ఈరోజు నంబర్ 7. ఏదైతే మ్యాచ్ జరిగిందో సెమీఫైనల్లో నంబర్ 7 వచ్చాడు. రాగానే ఆ పాజిటివ్ ఇంటెంట్. ఆర్చర్ వేసిన ఓవర్లో ఒకటి లాంగ్ ఆన్ పైన 6 కొట్టాడు, ఒకటి జరిగి ఇట్లా పాయింట్ పైన 6 కొట్టాడు, ఒకటి 5 లెగ్ పైన 6 కొట్టాడు. సో వర్స్టాలిటీ చూపిస్తున్నాడు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, తిలక్ వర్మ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పాను. నంబర్ 3లో ఆడగలుగుతాడు. 5, 6, 7 ఎక్కడ పంపించినా కూడా ఈక్వల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ కాబట్టి తిలక్ కొట్టిన 3 సిక్సెస్ కూడా చాలా క్రూషియల్గా మారింది. సో నంబర్ 7 పాయింట్ ఏంటంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో కొట్టిన 2 సిక్సెస్ వల్ల 250+ స్కోర్ చేయగలిగారు టీమిండియా. ఒక టైంలో హార్దిక్ పాండ్యా సింగిల్ కూడా తీయచ్చు, అక్షర్ పటేల్ స్ట్రైక్ ఇవ్వచ్చు, కానీ తను సింగిల్ డినై చేశాడు. ఎందుకంటే హీ నోస్ విల్ జాక్స్ వేస్తున్నాడు లాస్ట్ ఓవర్. హార్దిక్ పాండ్యా స్ట్రైక్లో ఉంటే ఎంత రన్ స్కోర్ చేయగలిగితే అంత రన్ స్కోర్ చేస్తారు. అలానే 2 సిక్సెస్ కొట్టారు. టీమిండియా 250+ కూడా క్రాస్ అయింది. దట్ సీమ్ లైక్ వెరీ గుడ్ స్కోర్. వీ నెవర్ న్యూ ఇంగ్లాండ్ వచ్చి అంత మంచి ఫైట్ ఇస్తారని మనకు తెలియదు. సో బౌలింగ్ స్టార్ట్ అయింది. నంబర్ 8 కీ మూమెంట్ ఏంటి? సాల్ట్ని అవుట్ చేయడం. హార్దిక్ పాండ్యా ఏం చేశాడు విత్ ద న్యూ బాల్? ఫిల్ సాల్ట్కి తెలుసు, మనం గతంలో చూసాం ఆర్సీబీకైనా ఇంగ్లాండ్కైనా ఆడుతున్నప్పుడు ఆ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ ఎప్పుడైతే స్టమక్ హైట్ వేస్ట్ హైట్ వస్తుందో చాలా ఈజీగా ఆ పుల్ షాట్స్ ఆడుతుంటాడు. అందుకని హార్దిక్ పాండ్యా తెచ్చి ఫుల్ వేశాడు. అక్కడ బాటమ్ అండ్ ప్లేలోకి తెచ్చే ప్రయత్నంలో అవుట్ స్వింగ్ వేశాడు కాబట్టి మిడ్ వికెట్ పైన కొడదాం అనుకున్నాడు. అది లీడింగ్ ఏజ్ దాకి అక్షర్ పటేల్ ఆ క్యాచ్ పట్టాడు. అది ఫస్ట్ క్యాచ్ అక్షర్ పటేల్. దాని తర్వాత నేను అదే పాయింట్కి వస్తున్నాను. నంబర్ 9 అక్షర్ పటేల్ పట్టిన క్యాచెస్. ఫస్ట్ ఆ క్యాచ్ పట్టాడు. దాని తర్వాత హ్యారీ బ్రూక్ బుమ్రా వేసిన ఫస్ట్ బాలే స్లో రన్ డిసీవ్ చేశాడు. ఇట్లా విత్ ద షాట్ వెళ్ళిపోయాడు. బ్యాక్ రన్నింగ్ వెళ్తూ 24 మీటర్స్ కవర్ చేసి ఫుల్ అండ్ డైవ్. హీ మేడ్ ఇట్ లుక్ వెరీ ఈజీ. కానీ అంత ఈజీ క్యాచ్ కాదు. అక్షర్ పటేల్ అది చేసి చూపించాడు, అథ్లెటిజం చూపించాడు. ఇండియా క్యాచ్ ఎఫిషియన్సీ చూసుకుంటే టాప్ 8 టీమ్స్ ఏదైతే వచ్చినాయో సూపర్ 8కి లీస్ట్ పర్సంటేజ్ ఉంది. కానీ మ్యాచ్లో ఎలా అయితే ఫీల్డింగ్ చేశారో అక్షర్ పటేల్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఫీల్డింగ్ తనది. ఆ క్యాచ్ ఎట్లయితే హ్యారీ బ్రూక్ది పట్టాడు, దాని తర్వాత విల్ జాక్స్ది పరిగెడుతూ లెఫ్ట్ సైడ్ తన డామినెంట్ సైడ్ క్యాచ్ పట్టి అవేర్నెస్ రోప్ ఎక్కడుందో చూసి దాని తర్వాత ఆ బాల్ పాస్ చేశాడు దూబేకి. దూబే పేరు ఉంటుంది స్కోర్ బోర్డ్లో, కానీ ఎలా అయితే తను ఆ క్యాచ్ పూర్తి చేసి అది దూబేకి పాస్ చేశాడో ఇంపార్టెంట్ టైంలో ఆ వికెట్ దొరికింది. పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో అక్షర్ పటేల్ ఆ క్యాచ్ పట్టడం. ఓవరాల్గా టీమిండియా ఫీల్డింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. దాంట్లో ఏ డౌట్ లేదు. దిలీప్ ఫీల్డింగ్ కోచ్ బి రియల్లీ హ్యాపీ. అక్షర్ పటేల్ వాల్యూ ఏంటో కనిపిస్తుంది. వికెట్స్ తీస్తాడు, బ్యాటింగ్లో రన్ స్కోర్ చేస్తాడు, క్యాచెస్ ఎలా అయితే పట్టాడో అది డిఫరెన్స్గా మారింది. అక్కడ బ్రూక్ క్యాచ్ డ్రాప్ చేయడం సంజు శాంసన్ది, ఇక్కడ బ్రూక్ క్యాచ్ ఇక్కడ అక్షర్ పటేల్ పట్టడం. అండ్ విల్ జాక్స్ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ క్యాచ్ కూడా అక్షర్ పటేల్ తీసుకోవడం వాజ్ అ బిగ్ డిఫరెన్స్. నంబర్ 10 బెతెల్ ఆడిన నాక్. వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ ఇన్ T20 హిస్టరీ. వరల్డ్ కప్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ ఇన్ అ లూజింగ్ కాస్. కానీ ఎలా అయితే ఆ యంగ్స్టర్ ఆడాడో. 2022లో ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ జరుగుతుంది సెమీఫైనల్, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. ఆ మ్యాచ్ చూడడానికి ఇంగ్లాండ్ గెలిచారు, థ్రాష్ చేశారు ఇండియాని, నో లాస్లో స్కోర్ చేశారు. బట్లర్ ఇంకా అప్పుడు అలెక్స్ హేల్స్ ఆడేవాడు, నో లాస్లో స్కోర్ చేశారు. ఆ మ్యాచ్ చూడడానికి బెతెల్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఈ వాస్ ప్లేయింగ్ ఫర్ అండర్-19 ఇంగ్లాండ్. ఆ టైంలో ఆస్ట్రేలియా టూర్ చేస్తున్నారు. మ్యాచ్ చూస్తున్నాడు విత్ అండర్-19 క్యాప్టెన్, తన క్యాప్టెన్ తోటి కూర్చొని మ్యాచ్ చూస్తున్నారంట. 4 years కట్ చేస్తే ఈ గాట్ అన్ 100 ఇన్ వాంకడే సెమీఫైనల్ వర్సెస్ ఇండియా. టాప్ బౌలింగ్ అటాక్ తోటి 253 చేజ్ చేస్తూ ఎఫర్ట్లెస్ నాక్ ఆడాడు. అంటే ఎలా అయితే 6 స్కోర్ చేశాడు. ఫస్ట్ 4 ఎప్పుడు కొట్టాడు తెలుసా? 5 6 కొట్టిన తర్వాత కొట్టాడు. వరుణ్ చక్రవర్తిని ఆ రివర్స్ స్వీప్ 6 ఏంటి, ఆ పుల్ షాట్లో 6 ఏంటి, ఫాస్ట్ బౌలర్స్ని కొట్టిన 6 ఎఫర్ట్లెస్ బ్యాటింగ్. తను ఆస్ట్రేలియాలో యాషెస్లో 100 ఉంది, కానీ ఈ నాక్ ఏదైతే ఆడాడో అన్బిలీవబుల్. అండర్ ప్రెషర్ యంగ్స్టర్ ఎలా అయితే ఆడాడో నిజంగా మెచ్చుకోవాలి. ఎంత మెచ్చుకున్నా తక్కువనే చెప్పాలి. సో నంబర్ 11 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో, జస్ప్రీత్ బుమ్రా. మీరు ఎంత మాట్లాడుకున్నా, ఎంత మెచ్చుకున్నా, వర్డ్స్ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ వాట్ అ బౌలర్ ఈజ్. మీరు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. బుమ్రా వేసిన 16th and 18th ఓవర్ బుమ్రా ఒకవేళ వేయకపోయింటే, ఆ ప్లేస్లో వేరే బౌలర్ ఎవరైనా అయ్యి ఉంటే మ్యాచ్ ఓడిపోయేవాళ్ళం, 100% ఓడిపోయేవాళ్ళం. 16th ఓవర్లో 8 runs ఇచ్చాడు, 18th ఓవర్లో 6 runs ఇచ్చాడు. వేరే బౌలర్స్ అందరూ కూడా 10 ఎకానమీ కన్నా ఎక్కువ వెళ్తున్న టైంలో జస్ప్రీత్ బుమ్రా ఎకానమీ ఇన్ దిస్ మ్యాచ్ వాజ్ 8. 40 ఓవర్స్లో 499 runs వర్ స్కోర్డ్. అంటే 12.5 runs per over was scored on that pitch. బుమ్రా 8 ఇచ్చాడు.
అది డిఫరెన్స్ వేరే బౌలర్స్కి, జస్ప్రీత్ బుమ్రాకి. మనం గతంలో ఇండియన్ టీం సునీల్ గవాస్కర్ ఉండొచ్చు, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చాలామంది లెజెండరీ బ్యాటర్స్ ఉండొచ్చు. రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్, ఎంతోమంది లెజెండ్స్ ఉండొచ్చు. బ్యాటర్స్ని సెలబ్రేట్ చేస్తాం. జస్ప్రీత్ బుమ్రాని కూడా అదే కేటగిరీలో పెట్టాలి. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా వాజ్ ద డిఫరెన్స్. 2023 వరల్డ్ కప్ క్యాంపెయిన్ అంతా చాలా బాగా వేశాడు. ఫైనల్లో కూడా బాగా వేశాడు. అన్ఫార్చునేట్లీ వికెట్స్ రాలేదు. టెస్ట్ క్రికెట్లో క్యారీ చేశాడు. ఓడిఐ క్రికెట్ అంటే ఓడిఐ క్రికెట్, T20 అంటే T20 క్రికెట్, ఎప్పుడు పిలిచిన కెప్టెన్ వికెట్స్ అందిస్తాడు జస్ప్రీత్ బుమ్రా. నా ఉద్దేశంలో ఈ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నిన్న. నాకైతే అలా అనిపించింది. బ్యాటర్స్ రన్ కొట్టారు రెండు టీంలో కూడా, కానీ బౌలింగ్లో డిఫరెన్స్ తెచ్చింది మాత్రం జస్ప్రీత్ బుమ్రా. అందుకనే తను వేసే 4 overs సూర్యకుమార్ యాదవ్ ఎలా అయితే యూజ్ చేస్తాడు. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి తీసుకున్న డిసిషనే 5th over వేయించాడు, 11th over వేయించాడు, 16th over వేయించాడు, 18th over. ఆల్ 4 overs వేర్ క్రూషియల్ ఓవర్స్ డెలివర్ చేశాడు మరొకసారి జస్ప్రీత్ బుమ్రా. 4 overs 33 runs, 1 wicket. వికెట్ తీసింది హ్యారీ బ్రూక్ది. అదంతా పక్కన పెడితే అంత ఈజీ కాదు. ఆ పిచ్లో కూడా ఎట్ విల్ 6 యార్కర్స్ వేయగలిగాడు 18th over. ఎప్పుడైతే 3 overs 45 runs కావాలో ఆ టైంలో 6 runs మాత్రమే ఇచ్చాడు. అక్కడ హార్దిక్ పాండ్యా వచ్చి 9 runs ఇచ్చాడు. దాన్ని నెక్స్ట్ ఓవర్లో మ్యాచ్ సీల్ చేశారు. లాస్ట్ ఓవర్లో 30 runs శివం దుబేకి ఇచ్చారు. అక్కడ కూడా 22 runs ఇచ్చాడు శివం దుబే. బట్ అగైన్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా, దే ఆర్ ద రియల్ జెమ్స్. ఎంవీపీసీ టీంలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు. అండ్ ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. నంబర్ 12, ద లాస్ట్ పాయింట్. హిస్టరీ ఏం క్రియేట్ చేశారు అంటే ఫస్ట్ టీమ్ టు రీచ్ 4 finals ఇన్ T20 వరల్డ్ కప్. ఆ హిస్టరీ అయితే క్రియేట్ చేశారు. హిస్టరీని ఇంకొకటి క్రియేట్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్లీ 3 రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు ఒకవేళ ఫైనల్ గెలిస్తే. ఏంటంటే ఫస్ట్ టీం హోస్ట్ చేస్తూ మన హోమ్ గ్రౌండ్లో ఇప్పుడు దాకా ఏ టీం కూడా T20 వరల్డ్ కప్ గెలవలేదు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ ఏ టీం కూడా గెలవలేదు ఇప్పుడు దాకా. 2024లో గెలిచారు, 2026లో కూడా గెలిచే అవకాశం ఉంది కాబట్టి. అండ్ నంబర్ 3, ఏ టీం కూడా 3 సార్లు ఛాంపియన్స్ కాలేదు. అందుకనే ఆల్రెడీ ఒక హిస్టరీ క్రియేట్ చేశారు ఫైనల్కి వెళ్తూ. ఇంకా 3 హిస్టరీలు అంటే 3 రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా 8th March కోసం వెయిట్ చేస్తున్నాం. ఏం గేమ్ ప్లాన్ ఉండాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.